మంగళగిరికి ఏమైంది? వర్షాలు వరదలకు మంగళగిరి ఎందుకు జలమయమైంది? నిన్న 5 గంటల పాటు కురిసిన వర్షాలకు 18 సెంటీమీటర్ల వర్షం కురవడం ఒక కారణమైతే మరిన్ని కారణాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గుంటూరు మంగళగిరిలో రత్నాల చెరువు ఏరియాలో వరద ఉప్పొంగింది. ఇళ్లల్లోకి నీరు చేరింది. వరద నీరు పారుదల వ్యవస్థ లేకపోవడంతోనే మంగళగిరి వరద ముంచెత్తిందన్నారు మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా. ఆయన ఇంకా ఏమంటున్నారో మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తడానికి గల కారణాలు ఏందో కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీకు ఈ చుట్టుపక్కల ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏం చేయబోతున్నారు? అంటే బేసిక్గా ఇక్కడ మనకు అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి అపార్ట్మెంట్స్, హౌసింగ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దీనికి ప్రాపర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది. ఆ ఓవరాల్ కాన్సెప్ట్ స్టామ్ వాటర్ కాన్సెప్ట్ కింద వర్క్ చేయలేదు. సో నౌ కాంప్రహెన్సివ్ 2 డిపిఆర్లు తయారు చేశాము. ఒకటి వచ్చేసి నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్కి పక్కల 2 పక్కల కూడా ఇటుపక్క అటుపక్క ఒక స్టామ్ వాటర్ డ్రైనేజ్ తీసుకొచ్చేది అర్బన్ ఏరియాలో ఇటువర్డ్స్ వచ్చే వాటర్ అనేది దాన్ని ఇంటిగ్రేట్ చేసి అక్కడ నుంచి అవుట్ఫాల్ డ్రైన్స్కి కనెక్ట్ చేసే విధంగా ఒకటి డిజైన్ చేశాము. రెండవది టోటల్ ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఎంటైర్ ఎంటీఎంసీ పరిధిలో ఉండే మొత్తం స్టామ్ వాటర్ డ్రైనేజ్తో కూడా కాంప్రహెన్సివ్గా స్టడీ చేసి ఒక డిపిఆర్ కన్సల్టెంట్ని తయారు చేసి అవి కూడా దగ్గర 800 crores మనం తయారు చేయడం జరిగింది. అవి కూడా ప్రపోజల్స్ మనము పంపిస్తున్నాము. పంపించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పోస్ట్ చేసి దాన్ని పర్సూ చేస్తాం. సార్, ప్రధానంగా కాజా టోల్ ప్లాజా పెద్ద ఎత్తున కూడా గత ఏడాది ఈ ఏడాది భారీ వర్షం కురిసినప్పుడల్లా కూడా మొత్తం హైవే అంతా కూడా బ్లాక్ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణాన్ని ఏమైనా గుర్తించారా? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు బేసిక్గా ఒకటండి, పై ప్రాంతాలు అంటే మనకు మంగళగిరిలో ఉన్న వర్షం నుంచి మన స్లోప్ అంతా కూడా టువర్డ్స్ మనకు కొండల దగ్గర నుంచి స్లోప్ అంతా కూడా టువర్డ్స్ సౌత్ ఉంది. అదేవిధంగా వెస్ట్ సైడ్ నుంచి నిడమర్రు పై ప్రాంతాలు తుళ్ళూరు ఆ ఏరియా నుంచి కూడా ఆ మండల నిడమర్రు అటుపక్క ఉన్న మండలం నుంచి కూడా ఎంటైర్ వాటర్ టువర్డ్స్ ఈస్ట్ వస్తాయి. ఇవి 2 కలిసి ఇక్కడ కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి మనకు ఎన్హెచ్ మనకు అక్కడి నుంచి వేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా పడింగ్ జరుగుతుంది. దీనికి కాంప్రహెన్సివ్ సొల్యూషన్ వర్కౌట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒకేసారి 4-5 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం ప్రధాన కారణం. అదేవిధంగా స్టామ్ వాటర్ ఏదైతే వరద నీరు ప్రవహించడానికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల ముఖ్యంగా ఈ గ్రామాలతో పాటు కాజా టోల్ ప్లాజా వద్ద కూడా ముంపుకు గురవుతుందని కూడా చెప్తా ఉన్నారు. త్రాగునీరు, పాలు ఇటువంటి నిత్యావసర వస్తువులు కూడా వీళ్ళకి అందుబాటులో ఉంచి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అంతా పనిచేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.